నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ కుక్క కాటుకి చెప్పు దెబ్బ. కథని చివరి వరకు వినండి. నచ్చితే కనుక ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీకేం చెప్పాను, మీరేం చేస్తున్నారు? ఇంట్లో కూరగాయలు లేవు, మార్కెట్కి వెళ్ళి కూరగాయలు సరుకులు తెమ్మని చెప్పాను కదా. మీరేంటి నా మాటలేవి పట్టించుకోకుండా తీరిగ్గా పేపర్ చదువుతూ కూర్చున్నారు. వెళ్ళి నేను ఇచ్చిన లిస్టులో ఉన్న సామాన్లు కూరగాయలు అన్ని తీసుకురండి. ఎందుకంటే ఈ రోజు సునీల్ సంజన ఇద్దరూ మన ఇంటికి వస్తున్నారు. వాళ్ళతో పాటు మన చిన్ని మనవడు ప్రిన్స్ కూడా వస్తున్నాడు. వాళ్ళ కోసం వాళ్ళకి ఇష్టమైనవన్నీ చేసి పెట్టాలి కదా. మీరు గబగబా నేను చెప్పిన పని చేయండి, లేచి మార్కెట్కి బయలుదేరండి అంటూ సుగుణమ్మ గారు ప్రసాదరావు గారితో చెప్పారు. ప్రసాదరావు గారు మాత్రం ఏమీ మాట్లాడకుండా ఆకాశం వైపే చూస్తూ కూర్చున్నారు. సుగుణమ్మ గారు ఆయన భుజం మీద చెయ్యి వేస్తూ, నేను చెప్పేదంతా మీరు వింటున్నారా అంటూ మాట్లాడుతూ ఉండగానే ప్రసాదరావు గారు, నువ్వు చెప్పేదంతా నేను వింటున్నాను, కానీ నీకే అసలు విషయం ఏమిటి అనేది అర్థం కావడం లేదు. నీ కొడుకు కోడలు వస్తున్నారని నువ్వు తెగ సంబరపడిపోతున్నావు. నిన్ను ఆనంద పెట్టడానికి వాళ్ళు ఇక్కడికి రావడం లేదు. ఇంతకు ముందు మన దగ్గర నుంచి డబ్బులు తీసుకెళ్లి పెట్టుబడి పెట్టి వ్యాపారం మొదలు పెట్టారు కదా. ఆ వ్యాపారంలో నష్టాలు వచ్చి అన్నీ పోయాయి. అందుకే వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు. లేదంటే మనం చచ్చిపోయినా కూడా వాళ్ళు మనల్ని చూడడానికి రారు. ఈ విషయాలన్నీ అర్థం కాకే నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు అని ప్రసాదరావు గారు అనగానే అప్పుడే సుగుణమ్మ గారు, మీరు ఇంకా ఆ విషయాలు ఏవీ మర్చిపోకుండా వాటినే పట్టుకుని వేలాడుతున్నారా? ఇప్పటికి ఆ విషయాలన్నీ వదిలేయండి. తప్పులు జరగడం సహజం. పిల్లలు తప్పులు చేస్తే పెద్దవాళ్లంగా మనం వాళ్ళని క్షమించాలి కదా. ఇప్పుడు మన కొడుక్కి కోడలికి బుద్ధి వచ్చింది కదా. అందుకే కదా వాళ్ళంతట వాళ్లే తమ ఇంటికి మళ్ళీ తిరిగి వచ్చేస్తున్నారు. ఈసారి వాళ్ళిద్దరూ మనల్ని విడిచిపెట్టరులేండి, మీరు నిశ్చింతగా ఉండండి అని అనగానే ప్రసాదరావు గారు సుగుణమ్మ గారి చేతి మీద చెయ్యి వేస్తూ, ఈసారి నువ్వు వాళ్ళు మనల్ని వదిలి వెళ్ళిపోరు అని ఆలోచిస్తున్నావు, అలాగే జరుగుతుందని ఆశపడుతున్నావు. కొడుకు కోడలు మనవడు మనతోనే ఉండిపోతారని నువ్వు భ్రమపడుతున్నావేమో. ఇలాంటి ఊహలన్నీ నువ్వు మానుకో. ఊహించినవన్నీ జరుగుతాయని నేను అనుకోవడం లేదు అని మాట్లాడుతూ ఉండగానే సుగుణమ్మ గారు, మన కొడుకు వల్ల తప్పు జరిగింది కాదు అని నేను అనడం లేదు, కానీ వాడేమంత చెడ్డవాడు కాదండి. మీరు వాడి గురించి అంతలా ఆలోచించకండి. ముందెళ్ళి ఈ లిస్టులో ఉన్న సరుకులు సామాన్లు అన్నీ తీసుకురండి అంటూ సరుకుల లిస్టు బ్యాగుతో సహా ప్రసాదరావు గారికి అందజేసి సుగుణమ్మ గారు లోపలికి వెళ్ళిపోయారు. మార్కెట్ నుంచి కూరగాయలు మిగిలిన వస్తువులన్నీ తీసుకురాగానే సుగుణమ్మ గారు సంతోషంగా తన కొడుకు కోడలు మనవడి కోసం అద్భుతమైన ఆహారాలన్నింటినీ ఏర్పాటు చేశారు. చాలా రోజుల తరువాత సుగుణమ్మ గారు చాలా సంతోషంగా కనిపిస్తున్నారు. కొడుకు కోడలు ఇంకా రాలేదు. సుగుణమ్మ గారు మాత్రం వంటగదిలో పనులన్నీ పూర్తి చేసుకొని ప్రసాదరావు గారి దగ్గరకు వచ్చి కూర్చున్నారు. ప్రసాదరావు గారు మాత్రం ఏదో ఆలోచిస్తూనే ఉన్నారు. సుగుణమ్మ గారు ఆయన దగ్గరకు వచ్చి, మీరు దేని గురించి ఆలోచిస్తున్నారు? మీ మనసులో ఏముందో నాకు కూడా చెప్పండి అని అడగగానే ప్రసాదరావు గారు, నేను ఏమీ ఆలోచించడం లేదు. అసలు మన కొడుకు కోడలు మన దగ్గరికి మళ్ళీ వస్తారని నేను ఎప్పుడూ ఊహించలేదు. కానీ అలా చేసి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇప్పుడు మళ్ళీ ఈసారి మన దగ్గరికి వాళ్ళు ఎందుకు వస్తున్నారు? వాళ్ళిద్దరూ ఇప్పుడు ఏ ఉద్దేశంతో వస్తున్నారా అనే విషయం గురించే నేను ఆలోచిస్తున్నాను అనగానే సుగుణమ్మ గారు, మీరంత కంగారు పడిపోవాల్సిన అవసరం ఏముందండి? పిల్లలు ఇంటికి వచ్చిన వెంటనే వాళ్ళకి కాస్త సమయం ఇవ్వండి. వాళ్ళ మనసులో ఏముందో ఏమిటో అని ఆలోచిస్తూ మీరు గాబరా పడిపోకండి అని మాట్లాడుతూ ఉండగానే అంతలోనే డోర్ బెల్ మోగినట్టుగా అనిపించింది. తలుపు తెరిచినప్పుడు సుగుణమ్మ గారు తన కొడుకు సునీల్ని కోడలు సంజనాని తలుపు దగ్గర నిలబడి ఉండడం చూశారు. కొడుకు కోడలు లోపలికి రాగానే అత్తగారి పాదాలు తాకి ఆశీర్వాదం కూడా తీసుకున్నారు. వాళ్ళిద్దరి వెనకాల నుంచి 7 సంవత్సరాల చిన్న పిల్లాడు ప్రిన్స్ నానమ్మ నానమ్మ అని అరుస్తూ పరిగెత్తుకుంటూ వచ్చి సుగుణమ్మ గారి కాళ్ళని కౌగిలించుకున్నాడు. సుగుణమ్మ గారు కూడా మనవణ్ణి కౌగిలించుకున్నారు.
సుగుణమ్మ గారు తన మనవణ్ణి చంకనేసుకున్నారు. వెంటనే సునీల్, అమ్మా నాన్నెక్కడున్నారు అంటూ సుగుణమ్మ గారిని అడిగాడు. వెంటనే సుగుణమ్మ గారు, మీ నాన్నగారు బాల్కనీలో కూర్చుని ఉన్నారు నాన్న అని చెప్పగానే సునీల్ ఇంకా సంజన ఇద్దరూ ఆయన్ని కలవడానికి బాల్కనీ వైపుకు వెళ్లారు. ఇద్దరూ వెళ్ళి ఆయన పాదాలు తాకగానే ప్రసాదరావు గారు ఎలాంటి ప్రతిస్పందన ఇవ్వలేదు. అంతేకాకుండా అక్కడి నుంచి లేచి ఆయన తన గదిలోకి వెళ్ళిపోయాడు. సునీల్ ఇంకా సంజన ఇద్దరూ వెళ్ళి సుగుణమ్మ గారితో, అమ్మా ఏమైంది, నాన్న చాలా కోపంగా ఉన్నట్టున్నారు, ఆయనకు ఇంకా మా మీద కోపం పోలేదా అనగానే సుగుణమ్మ గారు కూడా ఏమీ మాట్లాడలేదు. మీరు చాలా రోజుల తర్వాత వచ్చారు కదా, అందుకే మీ నాన్న మీ మీద కాస్త కోపంగా ఉన్నారు. మమ్మల్ని వదిలేసి మీరు ఈ ఇంటి నుంచి వెళ్ళిపోయారని, మనవణ్ణి కూడా మా నుంచి దూరం చేసేశారని, మన ప్రిన్స్కి 3 ఏళ్ల వయసున్నప్పుడు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు కదా, ఆ తర్వాత మళ్ళీ రాలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మిమ్మల్ని చూడకుండానే మేము గడిపాము. అందుకే మీ నాన్న మీ మీద కాస్త కోపంగా ఉన్నారులే. ఆ కోపం ఎంతసేపు, ఇట్టే మాయమైపోతుంది. ఇప్పుడు మనవణ్ణి చూశారుగా అని చెప్పగానే సుగుణమ్మ గారు, అమ్మా మమ్మల్ని ఏం చేయమంటావు, మాకు సమయం దొరకట్లేదు, ఇప్పుడు మేమేం చెయ్యాలి, ఈ వయసులో పనిచేసి డబ్బులు సంపాదించుకోకపోతే కుటుంబం ఎలా గడుస్తుంది, పని కూడా ముఖ్యమే కదా అని అనగానే సుగుణమ్మ గారు కూడా తల ఊపి మనవణ్ణి తీసుకుని లోపలికి వెళ్లారు. సునీల్ ఇంకా సంజన కూడా సుగుణమ్మ గారు వెనకాలే లోపలికి వెళ్లారు. అందరూ కూర్చుని ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉన్నారు. వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉండగానే ప్రసాదరావు గారు వాకింగ్ కోసం బయటకు వెళ్లారు. వెళుతూ వెళుతూ, సుగుణ నువ్వు భోజనం చేసేసేయి, నాకు కాస్త ఆలస్యం అవుతుంది, నా కోసం వెయిట్ చేయొద్దు, నేను వాకింగ్ ముగించుకొని నా స్నేహితుడిని కలవడానికి వెళుతున్నాను అని చెప్పారు. సుగుణమ్మ గారు కొడుకు కోడలికి భోజనం తినిపించిన తర్వాత కొడుకు కోడలు ఇద్దరితో, మీరు చాలా దూరం ప్రయాణం చేసి వచ్చారు కాబట్టి మీరు ఇక వెళ్ళి విశ్రాంతి తీసుకోండి, నేను ఇక్కడ మిగతా పనులన్నీ పూర్తి చేసుకుంటాను అని చెప్పారు. వెంటనే కొడుకు కోడలు ఇద్దరూ మనవణ్ణి తీసుకొని తమ గదిలో విశ్రాంతి తీసుకోవడానికి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ప్రసాదరావు గారు కూడా ఇంటికొచ్చారు. సుగుణమ్మ గారు ఆయనకు కూడా భోజనం వడ్డించి ఆవిడకు కూడా భోజనం ప్లేట్లో పెట్టుకొని ఇద్దరూ కలిసి భోజనం చేయడం ప్రారంభించారు. ఆ తర్వాత వంటగదిలో పనులన్నీ ముగించుకొని సుగుణమ్మ గారు బెడ్రూమ్లోకి వెళ్లేసరికి ప్రసాదరావు గారు ఇంకా ఆలోచిస్తూనే ఉన్నారు. ఆయన అలా పరధ్యానంగా ఉండడం చూసి సుగుణమ్మ గారు ప్రసాదరావు గారితో, మీరు ఎందుకలా కంగారు పడుతున్నారు, కొడుకు కోడలు ఇక్కడికి రావడం గురించి మీరు ఇంకా ఆలోచిస్తూనే ఉన్నారా అని అనగానే ప్రసాదరావు గారు, సునీల్ నీ కొడుకు మీద నీకు చాలా ప్రేమ ఉంది కాబట్టి నీ కొడుకు కోడలు తిరిగి రాగానే వాళ్ళు ఇంతకు ముందు చేసిందంతా నువ్వు మర్చిపోయావు. వాళ్ళిద్దరూ అకస్మాత్తుగా ఇక్కడికి తిరిగి రావడం వల్ల నాకు ఎలాంటి అభ్యంతరమూ లేదు. ఇంతకు ముందు ఇంటి నుంచి వెళ్ళిపోయేటప్పుడు మన కొడుకు మనల్ని ఎంతలా అవమానించాడు, ఆ విషయాలన్నీ నీకు గుర్తులేవా అని ప్రసాదరావు గారు అనగానే సుగుణమ్మ గారు, ఆ విషయాలన్నింటినీ పక్కన పెట్టండి, అవే పదే పదే ఆలోచించి మీరు మీ మనసును పాడు చేసుకోకుండా ప్రశాంతంగా నిద్రపోండి, ఏం జరగాలి అనేది విదే చూసుకుంటుంది అని చెప్పి ఆవిడ కూడా మంచం మీద వాలారు. కానీ ఆవిడకు నిద్ర పట్టడం లేదు. కొడుకు కోడలు ఇంతకు ముందు వాళ్ళిద్దరినీ చాలా అవమానించి సునీల్ తన భార్యతో కలిసి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. సుగుణమ్మ గారు గతం గురించే ఆలోచిస్తూ ఉన్నారు. సుగుణమ్మ గారు ఇంకా ప్రసాదరావు గారుల ఆర్థిక పరిస్థితి చాలా సాధారణమైంది. ప్రసాదరావు గారు సిటీలో చిన్న ఉద్యోగం చేసేవారు. సుగుణమ్మ గారు ఒక గృహిణి. ఆవిడ చదువుకున్నప్పటికీ పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లోనే ఉండాలి అని అనుకున్నారు. ఉద్యోగం చెయ్యాలి అని అనుకోలేదు. సమయం గడిచే కొద్దీ కొడుకు సునీల్ పెరిగి పెద్దవాడయ్యాడు. చదువు పూర్తయ్యాక సునీల్ మంచి కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. ఆ తర్వాత సునీల్ ప్రవర్తనలో చిన్న చిన్న మార్పులు రావడం మొదలయ్యాయి. సుగుణమ్మ గారు ప్రసాదరావు గారు ఒక చిన్న ఇంట్లో చాలా ఏళ్ల నుంచి అద్దెకుండేవాళ్ళు. చాలా కాలం పాటు అదే ఇంట్లో వాళ్ళు ఉంటూ వచ్చారు. వాళ్ళకు ఒక సొంత ఇల్లు కూడా ఉండేది. ఆ ఇల్లు రోడ్డు వైండింగ్లో పోవడం వల్ల వాళ్ళు చాలా కాలంగా అద్దె ఇంట్లో నివసిస్తూ వచ్చారు. సునీల్కు ఉద్యోగం వచ్చిన తర్వాత ఒకరోజు, అమ్మా ఈ ఇల్లు ఎంత చిన్నగా ఉందో, నా స్నేహితులు ఎవరినైనా ఇంటికి పిలవాలి అంటే
నాకు ఎంత నామోషిగా ఉంటుందో మీకు తెలుసా? మా ఆఫీస్ వాళ్ళు ఎవరైనా ఇంటికొచ్చి చూస్తే ఈ ఇంటి విషయంలో నన్ను ఎగతాళి చేస్తారమ్మా అని చెప్పాడు. అప్పుడు సుగుణమ్మ గారు, కొన్ని రోజులు ఓపిక పట్టు బాబు, ఎవరికి తెలుసు, దేవుడు మనకి ఏ విధంగానైనా సహాయం చేస్తాడేమో, మనం కూడా కొత్తింట్లోకి వెళ్లే మంచి రోజులు వస్తాయేమో అని చెప్పినప్పుడు సునీల్, ఇదంతా గత 2-3 ఏళ్లుగా నేను వింటూనే ఉన్నాను, మనకి మంచి రోజులు వచ్చింది లేదు, మనం కొత్త ఇంట్లోకి వెళ్ళింది లేదు అని చెప్పి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు. ఇప్పుడు వాళ్ళుంటున్న ఇల్లేమి అంత చిన్న ఇల్లేమీ కాదు, డబుల్ బెడ్రూమ్ ఇల్లే. వంటగది, వాష్రూములు, 2 బెడ్రూమ్లు, హాలు, పూజ గది, అన్ని సౌకర్యాలు ఉన్నాయి. కానీ సునీల్ మిగతా స్నేహితుల ఇల్లులు ఎంత పెద్దగా ఉన్నాయో చూసి వాటితో పోల్చి చూసుకుంటే ఆ ఇల్లు సునీల్కి చిన్నదిగా కనిపిస్తుంది. సునీల్ తన స్నేహితుల ఇళ్ళకి ఎక్కువగా వెళుతూ ఉండేవాడు. బహుశా అందుకే తను ఆ విధంగా ఇబ్బంది పడుతున్నాడేమో. సుగుణమ్మ గారు కూడా సునీల్కి చాలాసార్లు వివరించడానికి ప్రయత్నించి చూశారు. ఇల్లు చిన్నదైనా పెద్దదైనా సరే ఇల్లు విషయంలో సిగ్గుపడాల్సిన అవసరం లేదు. విషయం ఏమిటంటే, ఇప్పుడు నీకు ఉద్యోగం వచ్చింది, క్రమక్రమంగా ఇంతకంటే పెద్ద ఇల్లు నువ్వు మన కోసం కొనొచ్చు. మీ నాన్నగారి సేవింగ్స్ డబ్బులు కూడా ఉన్నాయి. చాలా ఏళ్లుగా కొత్త ఇల్లు కొనుక్కోవడానికి ఆయన సేవ్ చేస్తున్నారు అని చెబుతూ ఉండేవారు. సమయం గడుస్తూ ఉంది. సుగుణమ్మ గారు, ప్రసాదరావు గారు సునీల్ కోసం ఒక మంచి అమ్మాయిని వెతకడానికి ప్రారంభించారు. అప్పుడే తెలిసిన వాళ్ళ ద్వారా ఒక సంబంధం వచ్చింది. సంజన సునీల్కి నచ్చడంతో సునీల్ పెళ్లి కొప్పుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత సంజనకి సునీల్కి పెళ్ళై సంజన కొత్త కోడలుగా ఆ ఇంట్లో అడుగుపెట్టింది. సంజన కోడలుగా ఆ ఇంట్లో అడుగుపెట్టిన తర్వాత సునీల్ ప్రవర్తన రోజు రోజుకు దిగజారుతూ వచ్చింది. సునీల్ ఉద్యోగంతో పాటు తన ఫ్రెండ్స్తో కలిసి పార్ట్నర్షిప్లో ఒక వ్యాపారం చేస్తానని, ప్రసాదరావు గారిని డబ్బులు ఇవ్వమని పీడించడం మొదలుపెట్టాడు. ప్రసాదరావు గారు ఆ డబ్బులు ఇల్లు కొనుక్కోవడం కోసం సేవ్ చేస్తున్నానని చెప్పినప్పుడు సునీల్ వ్యాపారం చేసి వ్యాపారంలో బాగా డబ్బులు సంపాదించి మంచి లాభాలు వచ్చాక మీరు అనుకున్న దానికంటే పెద్ద ఇల్లు కొనిపెడతానని తండ్రిని మాయ మాటలతో నమ్మించాడు. మెల్లగా ప్రసాదరావు గారి సేవింగ్స్ డబ్బులన్నీ తీసుకున్న తర్వాత తమ అసలు స్వరూపాలు చూపించడం మొదలుపెట్టారు భార్యాభర్తలిద్దరూ. సంజన కూడా ఆ ఇంట్లో చిన్న చిన్న విషయాలకే పెద్ద పెద్ద గొడవలు సృష్టిస్తూ ఉండేది. ఒకరోజు చిన్న విషయం పైన సంజన సుగుణమ్మ గారితో వాగ్వాదానికి దిగింది. అదే సమయంలో సునీల్ ఆఫీస్ నుంచి తిరిగి వచ్చాడు. ఈ విషయం మీద భార్య పక్షమే వహించి తల్లి మీదే గొంతు పెంచాడు. తల్లి మీద కోపంతో పెద్ద పెద్దగా అరవడం మొదలుపెట్టాడు. అతని గొంతు విని ప్రసాదరావు గారు అక్కడికి చేరుకున్నారు. సునీల్ సుగుణమ్మ గారి మీద అరవడం చూసి ప్రసాదరావు గారు కోపంతో, సునీల్, నువ్వు మీ అమ్మతో ఇలా మాట్లాడడం ఏమిటి? అమ్మ మీద అరవడానికి నీకు సిగ్గులేదా అంటూ మాట్లాడుతూ ఉండగానే సునీల్ తండ్రిని కూడా లెక్క చేయకుండా వాళ్ళిద్దరి మధ్య వాగ్వాదం పెరుగుతూ ఉండగానే సునీల్ ప్రసాదరావు గారి మీద చెయ్యెత్తాడు. ఆ సంఘటన చూసి ప్రసాదరావు గారికి కొడుకు మీద మనసు పూర్తిగా విరిగిపోయింది. అప్పట్నుంచి తండ్రి కొడుకుల మధ్య మాటలే లేవు. దాదాపుగా 3 నెలలు గడిచేసరికి సునీల్ తన భార్య తన కొడుకుతో కలిసి ఆ ఇంటి నుంచి విడిపోయి సిటీలో మంచి బిల్డింగ్లోకి మారిపోయాడు. 3 బెడ్రూమ్ల ఇల్లు అద్దెకి తీసుకొని అందులో నివసించడం ప్రారంభించాడు. ఏడాది క్రితమే రెసిషన్ కారణంగా తన ఉద్యోగం కోల్పోయాడు. తను పార్ట్నర్షిప్తో మొదలుపెట్టిన వ్యాపారంలో కూడా నష్టాలు రావడం మొదలయ్యాయి. మెల్లమెల్లగా సేవింగ్స్ డబ్బులతో ఇన్ని రోజులు గడిచినా ఇప్పుడు వాళ్ళకి కుటుంబం గడవడం కూడా చాలా ఇబ్బందిగా ఉంది. అందుకే సునీల్ తన భార్యని కొడుకుని తీసుకుని తల్లిదండ్రుల ఇంటికి తిరిగొచ్చాడు. కొడుకు, కోడలు, మనవడు వచ్చేసరికి సుగుణమ్మ గారు చాలా సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు కొడుకు తిరిగి వచ్చేశాడు, ఇక తను ఎక్కడికి వెళ్ళడు అని ఆవిడ ఆశపడుతూ ఉంది. తను ఉద్యోగం చేస్తూ డబ్బు సంపాదిస్తూ తన చేతిలో డబ్బులున్నప్పుడు తండ్రి దగ్గర నుంచి డబ్బులన్నీ లాక్కున్న తరువాత తల్లిదండ్రులిద్దరినీ లెక్క చేయకుండా వాళ్ళకి ఏమాత్రం విలువ గౌరవం అనేదే ఇవ్వకుండా కన్న తల్లిదండ్రుల మీద చేతులెత్తి వాళ్ళని అవమానించి పెద్ద ఇల్లు చూసుకుని వెళ్ళిపోయాడు సునీల్. ఇప్పుడు ఉద్యోగం పోయి తన సేవింగ్స్ మొత్తం అయిపోయి వ్యాపారంలో కూడా నష్టం వచ్చి ఇప్పుడు కొడుకుకి భార్యకి కనీస అవసరాలు కూడా తీర్చలేకపోతూ ఉన్నప్పుడు సునీల్ తల్లిదండ్రులను వెతుక్కుంటూ
మళ్ళీ అదే చిన్న ఇంటికొచ్చాడు. 5 సంవత్సరాల తరువాత కొడుకు సునీల్ ఎందుకు తిరిగొచ్చాడో ప్రసాదరావు గారికి తెలియదు. ఏదో ప్లాన్తోనే కొడుకు తిరిగొచ్చాడని ఆయన ఆలోచిస్తున్నారు. ఆ రోజు ప్రసాదరావు గారు సుగుణమ్మ గారితో, చూడు సుగుణ, అప్పుడు మన ఇల్లు చిన్నగా ఉందని వెళ్ళిపోయాడు. ఇప్పుడు నేను ఈ ఇంటిని దాంతోపాటు పక్క పోర్షన్ మొత్తాన్ని కొనేశాను. అందుకే ఈ ఇంట్లో వాటా కోసం వచ్చినట్టున్నాడు నీ కొడుకు. మన కొడుకు ఎంత స్వార్థపరుడో చూడు. ఈ ఇంటి మొత్తాన్ని ఎలాగైనా మింగేయడానికి ప్రయత్నిస్తాడు. ఈసారి అదే ఉద్దేశంతో వచ్చాడు అని నేను అనుకుంటున్నాను. అందుకే ఏదో ఒకటి చెయ్యాలి అని అన్నారు ప్రసాదరావు గారు. సుగుణమ్మ గారు వెంటనే, మీరసలు నా కొడుకుని ఎందుకు అపార్థం చేసుకుంటారు? తను తన తప్పును గ్రహించి మన దగ్గరకు వచ్చుండొచ్చు కదా. ఆ రోజు మన మధ్యలో వాగ్వాదం జరిగింది. తను మన మీద చెయ్యెత్తాడు. నేను కాదనడం లేదు. కానీ తను చేసిన పనికి తను పశ్చాత్తాపడి ఉండుండొచ్చు కదా. ఈ ఇల్లు మనం రాస్తేనే కదా తనకొచ్చేది. మీకిష్టమైతే ఈ ఇల్లు తనకివ్వండి, లేదంటే లేదు. అంతే తప్ప కొడుకుతో, కోడలితో, మనవడితో ముభావంగా మాత్రం ఉండకండి అని చెప్పారు సుగుణమ్మ గారు. 4 రోజులు గడిచాయి. అప్పుడు సునీల్ తన తల్లితో, అమ్మా, మీ ఇల్లు ఇప్పుడు ఎంత బాగుందో. పెద్దిల్లు. ఇప్పుడు మనం అద్దెకున్న ఈ పోషన్తో పాటు పక్క పోషన్ కూడా నాన్న కొనేశారా? సంజన కూడా ఆ ఇల్లు వదిలేసి ఇప్పుడు ఇంకా మీతో పాటే కలిసి ఉండాలి అని అనుకుంటుంది. మేం పూర్తిగా మీతోనే కలిసి ఉండాలని అనుకుంటున్నామమ్మా అన్నాడు సునీల్. ఆ మాటలకి సుగుణమ్మ గారు చాలా సంతోషించారు. ఈ మాత్రం దానికి నువ్వు నన్ను అంతలా అడగాలా? ఈ ఇల్లు మీ ఇల్లు. నువ్వు మాకొక్కగానొక్క కొడుకువి. నువ్వు మాతో పాటే ఉంటానంటే మాకు సంతోషమే కదా అన్నారు సుగుణమ్మ గారు. 5 రోజుల తర్వాత సునీల్, సంజన ప్రిన్స్తో కలిసి తమ ఇంటికి తిరిగి వెళ్లారు. అప్పుడే సుగుణమ్మ గారు సునీల్తో, బాబు సునీల్, మీ సామాన్లన్నీ సర్దుకుని ఆ ఇల్లు ఖాళీ చేసేసి మొత్తంగా మీరు ఇక్కడికి వచ్చేయండి. మాకు మాత్రం ఇంకెవరున్నారు? అందరం ఇక్కడే కలుసుందాం అని చెప్పారు. సునీల్ పూర్తిగా ఆ ఇల్లు ఖాళీ చేసేసి సామాన్లతో సహా తిరిగి రావడానికి వెళ్ళిపోయాడు. అప్పుడే ప్రసాదరావు గారు ఆ ఇంటిని తన భార్య పేరు మీద కొన్నందుకు చాలా విచారించడం మొదలుపెట్టారు. ఎందుకంటే సుగుణమ్మ గారు చాలా అమాయకురాలు. కొడుకు 4 మాయమాటలు చెబితే ఆ మాయలో పడి కొడుకు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెట్టేస్తుంది ఆవిడ. అందుకే ప్రసాదరావు గారు సుగుణమ్మ గారిని మాటి మాటికి హెచ్చరిస్తూనే ఉన్నారు. సుగుణమ్మ గారు కొడుకు, కోడలు, మనవడి మీద పిచ్చి ప్రేమతో ఎలాంటి అడుగు వేస్తుందోనని ఆయన భయపడుతూ ఉన్నారు. కొన్ని రోజులు గడిచాక సంజన, ప్రిన్స్, సునీల్ ముగ్గురు ఇల్లు ఖాళీ చేసేసి శాశ్వతంగా తల్లిదండ్రులతో పాటు ఉండడానికి సుగుణమ్మ గారింటికి వచ్చేశారు. వచ్చిన దగ్గర నుంచి సంజన, సునీల్ తల్లిదండ్రులతో చాలా బాగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. ప్రిన్స్ కూడా తన తాతయ్యని, నాన్నమ్మని చాలా ప్రేమించేవాడు. తాతయ్య చుట్టూ, నాన్నమ్మ చుట్టూనే తిరుగుతూ ఉండేవాడు. సునీల్ వేరే చిన్న ఉద్యోగం వెతుక్కున్నాడు. ప్రిన్స్ కూడా స్కూల్కి వెళ్ళడం మొదలుపెట్టాడు. సంజన ఖాళీగా ఇంట్లోనే ఉండేది. తను ఖాళీగా ఉన్నప్పటికీ ఇంట్లో ఏ పని చేసేది కాదు. వాళ్ళింటికి వచ్చిన దగ్గర నుంచి సుగుణమ్మ గారి ఇంటి పనులన్నీ చేస్తూ ఉండేవారు. అత్తగారికి కూడా ఏ పనిలోనూ ఎలాంటి సహాయము చేసేది కాదు సంజన. సుగుణమ్మ గారు కొడుకు, కోడలు, మనవడు ఆ ఇంటికొచ్చిన కొత్తల్లో కోడల్ని ఏ పని చేయమని అడగలేదు. 2-3 వారాలు సుగుణమ్మ గారే అందరికీ అన్ని వండిపెట్టి అన్ని పనులు చేశారు. మెల్లమెల్లగా 1 నెల గడిచిపోయింది. సంజన మాత్రం రోజంతా తన గదిలోనే కూర్చొని టైంపాస్ చేస్తూ ఉండేది. కనీసం భర్తకి, కొడుకుకి కూడా ఏం కావాలో కూడా చూసుకునేది కాదు. పొద్దున్నే సునీల్ ఆఫీస్కి, ప్రిన్స్ స్కూల్కి వెళ్లాలంటే వాళ్ళకి లంచ్ బాక్సులు, టిఫిన్లు కూడా సుగుణమ్మ గారే చేయాల్సి వస్తోంది. సుగుణమ్మ గారు ఎంతకాలమని మౌనంగా ఆ పనులన్నీ చేయగలరు? ఆవిడకు కూడా వయసు పెరిగిపోయింది. ఇంతకుముందు ఆ ఇంట్లో సుగుణమ్మ గారు, ప్రసాదరావు గారు మాత్రమే ఉండేవారు. ఆ 2 పనులు చేయడమే ఆవిడకి భారంగా ఉండేది. కానీ ఇప్పుడు మరో 3 యాడ్ అయ్యారు. ఒకరోజు సుగుణమ్మ గారు సంజనతో, అమ్మ సంజన, రోజు నీ గదిలో కూర్చుని నీకు విసుగు పుట్టడం లేదా? కాస్త ఇంటి పనుల్లో నాకు సహాయం చెయ్యి. ఇంటి పనులన్నీ త్వరగా పూర్తయితే నేను కూడా కాస్త విశ్రాంతి తీసుకుంటాను. వయసు పెరగడం వల్ల ఆ పనులన్నీ చేస్తుంటే నాకు చాలా అలసటగా ఉంది అని చెప్పారు. వెంటనే సంజనకి చాలా కోపం వచ్చేసింది.
సంజన కోపంగా సుగుణమ్మ గారితో, అత్తయ్య గారు ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను ఇక్కడికి వచ్చాను అంటే దాని అర్థం మీ ఇంటికి నేను పని మనిషిగా వచ్చినట్టు కాదు. పని మనిషిలాగా ఈ ఇంట్లో పనులన్నీ నేనే చేస్తానని కాదు. మేము ఇంటికి రాకముందు ఈ ఇంట్లో పనులన్నీ మీరే చేసుకున్నారు కదా. ఇప్పుడు నేను రాగానే మీకు వయసు పెరిగిపోయినట్టు, అలసట కలుగుతున్నట్టు అనిపిస్తోందా? చిన్న చిన్న పనులు చేసి కూడా ఇంత డ్రామానా? ఇంతకు ముందు ఇంటి పనులన్నీ మీరే చేసుకునేవారు కదా. ఇప్పుడు నేను రాగానే మీరు విశ్రాంతి తీసుకోవడానికి ప్లాన్లు వేస్తున్నారా? ఈ ఇంటి పనులన్నీ నేను చేయలేను. నా కాళ్ళు చేతులు చాలా నొప్పులుగా ఉన్నాయి. నేను చిన్నప్పటి నుంచి ఇంటి పనులేవి చేయలేదు. మా అమ్మ నాన్నల దగ్గర చాలా గారాబంగా పెరిగాను. అంతేకాకుండా నేను ఈ ఇంటికి పని మనిషిగా మారడానికే మీ ఇంటికి రాలేదు అని చెప్పి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోయింది సంజన. సుగుణమ్మ గారి మొహం కోడలు చెప్పిన సమాధానానికి ఒక్కసారిగా పాలిపోయింది. ప్రసాదరావు గారు అక్కడికొచ్చేసరికి పరధ్యానంగా ఆలోచిస్తూ అక్కడే నిలబడున్న సుగుణమ్మ గారిని చూసి, ఏం జరిగింది సుగుణ? అంతా బాగానే ఉంది కదా అన్నారు. కానీ సుగుణమ్మ గారు ప్రసాదరావు గారితో ఏమీ చెప్పలేదు. వెంటనే ఆవిడ నవ్వుతూ, అవునండి, అంతా బాగానే ఉంది, ప్రాబ్లం ఏమీ లేదు అని చెప్పగానే ప్రసాదరావు గారు, నేను పని మీద బజార్కి వెళ్తున్నాను, ఏమైనా కావాలంటే నాతో చెప్పు, నేను తీసుకొస్తాను అని చెప్పగానే అప్పుడే సునీల్ అక్కడికొచ్చి, నాన్న, అమ్మకి ఏదైనా అవసరమైతే ఇప్పుడు ఇక నుంచి నువ్వు తీసుకురావాల్సిన అవసరం లేదు. ఇంకా ఏ అవసరం ఉన్నా నాతో చెప్పమ్మా నువ్వు. నేను నీకోసం ఏం కావాలంటే అవి తీసుకొస్తాను. ఈ రోజు తర్వాత నీకేమైనా వస్తువులు కావాలంటే ఫోన్ చేసి నాతో చెప్పు. ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు నేను తీసుకొచ్చిస్తాను అనగానే సుగుణమ్మ గారు నవ్వుతూ, సరే బాబు అని సంతోషంగా అన్నారు. కొడుకు ఇంటి బాధ్యత తీసుకుంటున్నాడు, కొడుకు ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది అని సుగుణమ్మ గారు సంతోషించారు. సునీల్ తన గదిలోకి చేరుకునేసరికి సంజన ఆవేశంగా, నేను ఈ ఇంటికి పని మనిషిలా పనులు చేయడానికి వచ్చానా? మీ అమ్మ నన్ను ఏం అడుగుతుందో చూడండి. నన్ను ఇంట్లో పనుల్లో హెల్ప్ చేయమని అడుగుతుంది. నేను ఈ ఇంటికి పని మనిషిగా మారాలంట. అసలు నన్ను ఇంటికి తీసుకొచ్చేటప్పుడు మీరేం చెప్పారు? ఆ ముసలాళ్ళిద్దరినీ ఇంటి నుంచి బయటకు పంపించేసి ఇంటిని మనం సొంతం చేసుకుంటామని చెప్పారు కదా. కానీ ఇక్కడ మాత్రం అలా జరగడం లేదు. వీళ్ళు నన్ను అవమానిస్తున్నారు అనగానే, సునీల్, నోరు మూసుకో సంజన, నీకు ఈ విషయాలన్నీ ఎందుకు అర్థం కావడం లేదు? ఏదైనా జరగాలంటే మనం కాస్త ఓపిక పట్టాలి. కాస్త నువ్వు నీ బుర్ర ఉపయోగించు. నీ ప్రవర్తన ఇలాగే కొనసాగితే ఈ ఇల్లు మన చేతికి ఎప్పటికీ దక్కదు. ఇప్పుడు ఆ ముసలాళ్ల మీద కాస్త ప్రేమ చూపించు, అప్పుడే వాళ్ళు మన మాట వింటారు. ఈ రోజు నువ్వు నా తల్లిదండ్రులతో మాట్లాడిన విధానాన్ని ఇలాగే కొనసాగితే వాళ్ళు మనతో సంబంధాలన్నింటినీ తెంచేసుకుంటారు. ఎప్పటికీ మనం అనుకున్నది జరగదు. ఎప్పటికీ ఈ ఇల్లు మనం పొందలేము. మనం అనుకున్నది జరిగే వరకు కాస్త నువ్వు మౌనంగా ఉంటూ వాళ్ళతో మంచిగా ఉన్నట్టు నటిస్తూ ఉండు. వాళ్లే నీ సర్వస్వం అన్నట్టు చూసుకో. అప్పుడే మనం అనుకున్న పని సాధ్యమైనంత త్వరగా వీలవుతుంది అని చెప్పగానే, సంజన, నాకు అర్థమైంది. నేను ఈ విషయం గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. మీ అమ్మ విషయంలో నేను పూర్తి జాగ్రత్తలు తీసుకుంటాను. ఇక నుంచి వీలైనంత వరకు ఆమెను సంతోషంగా ఉంచుతాను అని చెప్పింది. ఆ రోజు నుంచి సంజన తన అత్తగారిని చాలా సంతోషంగా ఉంచుతుంది. తన ప్రతి కోరికను నెరవేరుస్తూ ఉంది. ఉదయాన్నే టీ దగ్గర నుంచి, బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి, భోజనం వరకు అన్ని పనులు సంజననే చేసేది. అత్తగారిని మామగారిని కూర్చోబెట్టి సేవలు చేయడం మొదలుపెట్టింది. బట్టలు ఉతకడం, పాత్రలు కడగడం, అన్ని పనులు సంజనానే చేసేది. సుగుణమ్మ గారిని ఒక్క పని కూడా చేయనిచ్చేది కాదు. సుగుణమ్మ గారు మారిపోయిన తన కోడలి ప్రవర్తన చూసి చాలా సంతోషించారు. ఇప్పుడు తన కోడలు పూర్తిగా మారిపోయిందని, తన కోడలు తనని ప్రేమగా చూసుకుంటుందని, బహుశా కొడుకు తన భార్యకు వివరించి చెప్పుంటాడని మనసులో ఇవన్నీ ఆలోచించుకుంటూ సుగుణమ్మ గారు చాలా సంతోషించారు. క్రమక్రమంగా ఇంటి బాధ్యతలన్నింటినీ సుగుణమ్మ గారు కోడలు సంజనాకే అప్పచెప్పారు. తన బొడ్డులో ఉన్న తాళాల గుత్తి కూడా తీసి కోడలికిచ్చేశారు. కానీ ప్రసాదరావు గారు ఎప్పటికప్పుడు సుగుణమ్మ గారిని హెచ్చరిస్తూనే ఉండేవారు. కానీ సుగుణమ్మ గారు మాత్రం కొడుకు కోడలు చూపిస్తున్న ప్రేమ నిజమే అని నమ్మి అన్ని బాధ్యతలు కోడలికే అప్పచెప్పారు.
కోడలు కూడా ఇంటి బాధ్యతలన్నీ తీసుకొని స్వయంగా ఆమె ఆ ఇంటిని నిర్వహించడం ప్రారంభించింది. దీని కారణంగా సుగుణమ్మ గారు చాలా సంతోషంగా ఉన్నారు. సుగుణమ్మ గారికి ఇప్పుడు మనవడితో ఆడుకోవడం తప్ప ఆ ఇంట్లో ఏ పని లేదు. ఇలా ఉండగా ఒకరోజు ప్రసాదరావు గారి ఇంట్లో లేని సమయంలో సునీల్ ఇంకా సంజన సుగుణమ్మ గారి దగ్గరకు వచ్చారు. అమ్మా, మనం ఇతరులపై ఎంతకాలం ఆధారపడతాము? నేను ఇక్కడ ఆఫీస్లో పని చేస్తున్నప్పటికీ అందరి కింద పని చేస్తూ అందరితోనూ మాటలు అనిపించుకోవాల్సి వస్తుంది. నా మనసు పదే పదే ఆలోచిస్తుంది, నేనే సొంతంగా ఒక బిజినెస్ని ఎందుకు ప్రారంభించకూడదు అని. నేను ఏదైనా బిజినెస్ చేద్దామని అనుకుంటున్నానమ్మా. సొంత వ్యాపారాన్ని ప్రారంభించడానికి నేను ఏర్పాట్లన్నీ చేసుకుంటున్నాను. ఒకళ్ళ కింద నేను ఎందుకు పనిచేయాలి? అదే నా వ్యాపారం నేను చేసుకుంటే ఈ జీతం కంటే కూడా ఎక్కువ లాభాలు వస్తాయి. అప్పుడు మనం ఇంకా సౌకర్యవంతంగా బ్రతకొచ్చు అని సునీల్ చెప్పాడు. వెంటనే నువ్వు చెప్పింది కూడా కరెక్టే బాబు అని సుగుణమ్మ గారు అన్నారు. నువ్వు ఇతరుల కింద పని చేయకుండా నీ సొంత వ్యాపారాన్ని ప్రారంభించాలి అని అనుకుంటే మొదటగా వ్యాపారం గురించి సరైన ఇన్ఫర్మేషన్ తెలుసుకో. ఆ తర్వాత ఏదైనా ప్రారంభించు. ఇంతకు ముందు మీ ఫ్రెండ్స్తో కలిసి పార్ట్నర్షిప్ అని ఒక వ్యాపారం ప్రారంభించావు. అది నష్టాల్లో ముగిసింది. ఈసారి అలా కాకుండా కాస్త ఎవరి దగ్గరైనా చేరి అనుభవం సంపాదించు అని చెప్పినప్పుడు సునీల్, అవునమ్మా, నేను మొత్తం సమాచారం కనుక్కున్నాను. ఈ వ్యాపారం కోసం నేను చాలా రుణం తీసుకోవాలి అని అనుకుంటున్నాను. కాబట్టి ఏదైనా ప్రాపర్టీ ఉన్నవాళ్ళు నామినీగా సంతకాలు పెట్టాలి. ఈ ఇల్లు నీ పేరు మీదే ఉంది కాబట్టి నువ్వు నా కోసం నామినీగా సంతకాలు పెట్టమ్మా. నేను బ్యాంకులో లోన్కి అప్లై చేస్తాను అని చెప్పాడు సునీల్. సుగుణమ్మ గారు చదువుకున్నప్పటికీ కొడుకు మీద ఉన్న నమ్మకంతో ఆ కాగితాలను చదవకుండానే సంతకం చేసేశారు. ఆ తరువాత సునీల్ ఇంకా సంజన అక్కడి నుంచి వెళ్ళిపోయారు. మరుసటి రోజు ఉదయం 10 గంటల వరకు సంజన నిద్రలేవలేదు. సుగుణమ్మ గారు, సంజన సంజన, ప్రిన్స్కి టైం అయిపోతుంది స్కూల్కి. సునీల్కి కూడా ఆఫీస్కి వెళ్ళాలి కదా, తనకు కూడా టైం అవుతుంది. నువ్వు ఇంకా నిద్రపోతూనే ఉన్నావేమిటి అనగానే సంజన, మీ అబ్బాయికి ఆఫీస్కి, మీ మనవడికి స్కూల్కి టైం అవుతుంది అంటే మీరేం చేస్తున్నారు? ఖాళీగానే ఉన్నారు కదా, ఆ పనులన్నీ మీరే చేయొచ్చు కదా అంది సంజన. కోడల నోటి నుంచి అలాంటి మాటలు విని సుగుణమ్మ గారు ఆశ్చర్యపోయారు. సుగుణమ్మ గారు తన కోడలితో ఇంకా మాట్లాడుతూ ఉండగానే కోడలు మొరటుగా, మీరు మహారాణిలాగా కాలు మీద కాలేసుకొని ఇంకెంతకాలం కూర్చుంటారు? ఇన్ని రోజులు నాతో సేవలు చేయించుకున్నది చాలు. రేపటి నుంచి 5 గంటలకే లేచి అన్ని పనులు చేయండి. నా కొడుకు స్కూల్కి, నా భర్త ఆఫీస్కి వెళ్ళకముందే వాళ్ల కోసం బ్రేక్ఫాస్ట్లు, లంచులు సిద్ధం చేయండి అని చెప్పి సంజన తన గదిలోకి వెళ్ళిపోయింది. ఇంతలోనే సునీల్ తన గది నుంచి బయటకొచ్చి, అమ్మా, ఇంకా వంట పూర్తవలేదా? అసలుకే లేట్ అయిపోతుంది, నేను ఆఫీస్కు బయలుదేరాలి అని అడిగాడు. సుగుణమ్మ గారికి ఏమీ అర్థం కాలేదు. నిన్నటి వరకు అంతా బాగానే ఉంది, ఇప్పుడు హఠాత్తుగా ఏం జరిగింది? ఈ ఇద్దరూ ఇలా ప్రవర్తిస్తున్నారేమిటి అని అయోమయంగా ఆలోచించడం ప్రారంభించారు సుగుణమ్మ గారు. సాయంత్రం వరకు సుగుణమ్మ గారి పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. సంజన రోజంతా ఆవిడికి పనులు చెబుతూ ఆవిడ్ని కనీసం కూర్చోనివ్వడం లేదు. సుగుణమ్మ గారు రోజంతా పనులు చేస్తూ చేస్తూ చాలా అలసిపోయారు. సుగుణమ్మ గారు తన గదిలో విశ్రాంతి తీసుకుంటూ ఉన్నప్పుడు కోడలు ఆవిడ వెనకాలే గదిలోకి వెళ్ళి, మీరు హాయిగా వచ్చి ఇక్కడ పడుకున్నారా? ఇంట్లో పనులన్నీ ఎవరు చేస్తారు? మీరు హాయిగా విశ్రాంతి తీసుకుంటున్నారు అని అనగానే సుగుణమ్మ గారు, సంజన, నీకు పిచ్చి పట్టినట్టుంది. ఈరోజు నువ్వు నాతో ఎంత అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నావు. నీ కోరిక ప్రకారం అన్ని పనులు చేయడానికి నేనేం నీకు సేవకురాల్ని కాదు. నాకు చాలా అలసటగా ఉంది, నేను కాసేపు విశ్రాంతి తీసుకోవాలి అని అనుకుంటున్నాను అని చెప్పారు సుగుణమ్మ గారు. వెంటనే సంజన, ఇక ఇంట్లో మీ ఇష్ట ప్రకారం ఇంకేమీ జరగవు, నా కోరిక ప్రకారమే జరుగుతాయి. నేను చెప్పినట్టు వినడానికి మీరు నా సేవకురాలు కాదు అని చెప్తున్నారు కదా, ఇప్పుడు చెప్తున్నాను వినండి. ఈ రోజు నుంచి మీరు నిజంగా నాకు సేవకురాలే అనగానే సుగుణమ్మ గారికి చాలా వింతగా అనిపించింది. ప్రసాదరావు గారు కూడా ఆ మాటలన్నీ వింటూనే ఉన్నారు. కానీ ఆయనకు కూడా ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ప్రసాదరావు గారు గదిలోకొచ్చి సుగుణమ్మ గారితో, చూసావా సుగుణ, 5 సంవత్సరాల క్రితం ఈ ఇంట్లో ఏదైతే జరిగిందో ఈ రోజు మళ్ళీ ఈ ఇంట్లో అదే జరగబోతోంది. కోడలు నీతో అసభ్యకరంగా మాట్లాడుతుంది.
నేను ముందు నుంచి నీకు చెబుతూనే ఉన్నాను, కానీ నువ్వే అర్థం చేసుకోలేదు. ఈ రోజు మళ్ళీ ఎలాంటి పరిస్థితులు తలెత్తాయో చూడు. ప్రశాంతంగా బ్రతుకుతున్న మన జీవితాల్లోకి ఇలాంటి తుఫాన్ని కావాలనే నువ్వు తెచ్చిపెట్టుకున్నావు. ముందు నుంచి నేను వాళ్ళని మన దగ్గరికి రానివ్వద్దని చెబుతూనే ఉన్నాను. నువ్వు విన్నావా? చూడు ఇప్పుడు ఏం జరుగుతుందో అన్నారు ప్రసాదరావు గారు. సుగుణమ్మ గారు ఏమీ మాట్లాడలేదు. సాయంత్రం సునీల్ ఆఫీస్ నుంచి వచ్చాక తల్లితో గొడవ పెట్టుకున్నాడు. తన భార్య చెప్పినట్టు వినమని ఆర్డర్ చేశాడు. తన భార్యని కొడుకు అంతలా అవమానిస్తూ ఉంటే ప్రసాదరావు గారు ముందుకొచ్చారు. వెంటనే సునీల్ ప్రసాదరావు గారిని పక్కకు తోశాడు. వెంటనే ప్రసాదరావు గారు, నీకెంత ధైర్యం నా భార్య మీద చెయ్యెత్తడానికి? నా భార్య మీద చెయ్యెత్తితే నువ్వు నాకు పనికి మాలిన బిడ్డవని కూడా నేను మర్చిపోతాను అంటూ సునీల్ మీద కోపంగా అరిచాడు. ఇప్పటి వరకు నీ భార్య మాత్రమే నీ తల్లిని బాధ పెడుతుంది అని నేను అనుకున్నాను. ఇప్పుడు నువ్వు కూడా బాధ పెడుతున్నావా అంటూ ప్రసాదరావు గారు తన చేతికర్రని కొడుకు మీదకెత్తారు. కొడుకు వెంటనే ప్రసాదరావు గారి చేతికర్రని పట్టుకుని, మీరు గనక మేము చెప్పినట్టు వినకపోతే వీధుల్లో తిరిగే కర్మ పట్టిస్తాను. అడుక్కుంటూ మీరిద్దరూ వీధుల్లో తిరగాల్సి వస్తుంది. వెంటనే మిమ్మల్ని ఇంటి నుంచి గెంటేస్తాను అనగానే ఆ మాటలు విన్న సుగుణమ్మ గారికి ఆశ్చర్యం కలిగింది. సునీల్ ఎందుకింత వింతగా ప్రవర్తిస్తున్నాడు? సునీల్, నీకేం హక్కుందని నువ్వు మమ్మల్ని ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తానని చెప్తున్నావు అని అనగానే సునీల్, అవును, మీరిద్దరూ ఇంట్లో ఉండాలనుకుంటే ఈ ఇంటి పనులన్నీ నోరు మూసుకొని చెయ్యాలి. మేం చెప్పినట్టు వినాలి. లేదంటే ఇప్పుడే ఇంటి నుంచి మిమ్మల్ని బయటకు గెంటేస్తాను. మీరిప్పుడే బయటకు వెళ్ళిపోవచ్చు అనగానే సుగుణమ్మ గారు ఆశ్చర్యంగా కొడుకు వైపే చూస్తూ ఉన్నారు. అదే సమయంలో సునీల్ తన తల్లిదండ్రులిద్దరిని ఇంటి నుంచి బయటకు నెట్టాడు. ఈ ఇల్లు ఇప్పుడు నాది, నా పేరు మీదే ఉంది అని చెప్పాడు. సుగుణమ్మ గారు కన్నీళ్లతో భర్త చేతులు పట్టుకుని క్షమాపణలు చెప్పడం మొదలుపెట్టారు. క్షమించండి, మీరింతకు ముందే నాతో చెప్పారు జాగ్రత్తగా ఉండమని. కానీ నేను మీ మాటలేవీ వినలేదు. పెద్ద తప్పు చేశాను. దయచేసి నన్ను క్షమించండి. నా పొరపాటు వల్లే మనిద్దరం ఈరోజు మన సొంత ఇంటి నుంచి బయటకు గెంటేయబడ్డాము అని మాట్లాడుతూ ఉండగానే, నువ్వు బాధపడకు సుగుణ, ఈ ఇల్లు నీ కొడుకు పేరు మీద ఏమీ లేదు. ప్రతిదీ నేను చూసుకుంటాను. ఈ సమస్యను నేను పరిష్కరిస్తాను అని చెప్పారు. కాసేపట్లోనే అక్కడికి పోలీసులు వచ్చారు. వాళ్ళు తలుపు తట్టగానే సునీల్ తలుపు తెరిచాడు. సుగుణమ్మ గారిని ప్రసాదరావు గారిని చూడగానే, సునీల్, మీరు మళ్ళీ ఎందుకు వచ్చారు? ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోమని చెప్పాను కదా, వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అంటూ అరిచాడు. వెనకాలే నిలబడున్న పోలీసులు సునీల్ కాలర్ పట్టుకుని బయటకు లాగడం ప్రారంభించారు. ఆ ఇంటిని బలవంతంగా ఆక్రమించినందుకు మీ నాన్న మీ మీద కంప్లైంట్ ఇచ్చారు. అందుకే నేను అరెస్ట్ చేస్తున్నామని పోలీసులు చెప్పినప్పుడు సునీల్, ఈ ఇల్లు నాది, నేనే ఇంటికి యజమానిని, ఆగండి, ఆ పేపర్లు తెచ్చి మీకు చూపిస్తాను అంటూ సునీల్ తన అలమారాలో నుంచి పేపర్లు తీసుకొచ్చాడు. ఆ రోజు లోన్ పేపర్లు అని చెప్పి సుగుణమ్మ గారితో సంతకాలు చేయించుకున్న పేపర్లవి. వెంటనే సుగుణమ్మ గారు, మీరు నన్ను ఇంత మోసం చేస్తారా? మోసపూరితంగా సంతకాలు పెట్టించుకుని ఇంటిని స్వాధీనం చేసుకుంటారా అని మాట్లాడుతూ ఉండగానే సునీల్ సుగుణమ్మ గారిని పక్కకు నెట్టాడు. వెంటనే ప్రసాదరావు గారు సునీల్ చెంప చెళ్ళుమనిపించారు. అంతలోనే అక్కడికి ప్రసాదరావు గారి లాయర్ వచ్చారు. ఆ ఇల్లు ఇప్పటికీ ప్రసాదరావు గారి పేరు మీదే ఉంది. ఎందుకంటే కొడుకు కోడలు తెలివిగా ఆ ఇంట్లో జొరబడడానికి ప్రయత్నించినప్పుడే ప్రసాదరావు గారు అనుమానంతో సుగుణమ్మ గారి పేరు మీద ఉన్న ఇంటిని ఆయన పేరు మీదకే మార్చేసుకున్నారు. ఆ విషయం తెలియక కొడుకు కోడలు సుగుణమ్మ గారితో మోసపూరితంగా ఆ ఇంటి పేపర్ల మీద సంతకాలు పెట్టించుకున్నారు. ప్రసాదరావు గారు పోలీస్ కేసు పెట్టడంతో పోలీసులు సునీల్ని సంజనని అరెస్ట్ చేశారు. ప్రిన్స్ మాత్రం ఆ రోజు నుంచి తాతయ్య నాయనమ్మలతోనే నివసించాల్సి వచ్చింది. మనవడికి ఆ వయసులో తల్లిదండ్రుల అవసరం ఉండడంతో ప్రసాదరావు గారు దయతలచి కొడుకుని కోడల్ని జైలు నుంచి విడిపించారు. ఆ తర్వాత కొడుకుని కోడల్ని ఆ ఇంటి చుట్టుపక్కలకు కూడా ఎప్పుడూ రావద్దు అని, ఆ ఇంటి వైపు కన్నెత్తి కూడా చూడొద్దు అని వార్నింగ్ ఇచ్చి ఆ ఇంటి నుంచి బయటకు గెంటేశారు. ఇదండి ఈ రోజు కథ. ఈ కథ మీకు ఎలా అనిపించింది? కథ నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో రేపు మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు.